ఏ పని చేసినా తనదైన మార్క్ చాటుకునే జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. గత వైసీపీ సర్కార్పై పదే పదే విమర్శించే పవన్ తన పార్టీ ఎమ్మెల్యేలు అలా ఉండొద్దని ఆదర్శంగా ఉండాలంటూ తలిచారు. పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. అసెంబ్లీలో బయట ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో మంచి భాషతో మాట్లాడాలని, ఆదర్శవంతమైన నడవడిక కలిగిన ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. వారికి తన క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు పవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కూడా తనదైన మార్క్ చూపే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా గౌరవనీయ హోదాలో ఉన్న పవన్ తన పార్టీలో తనతో పాటు గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో స్పీకర్గా పనిచేసిన ప్రస్తుత మంత్రి, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, ప్రతి విషయంపై అవగాహన, చర్చలు, క్వశ్చన్ అవర్, జీరో అవర్, బడ్జెట్ లాంటి కీలక సమయాల్లో మాట్లాడే విషయాల్లో ఎమ్మెల్యేలు హోంవర్క్ చేసి సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో దీక్షలో వచ్చిన పవన్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం వేదికగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులతో గెలిపించారు, వాటన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రవర్తన ఉండాలి, వాటన్ని దృష్టిలో పెట్టుకొని మీ పర్ఫార్మెన్స్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వ్యూహాలు అక్కడ ఎలాగా సమస్యల్ని మనం పరిష్కరించే దిశగా ఎలా వెళ్ళాలి, మరి ప్రతిపక్షం లేదు కాబట్టి అన్నీ మనమే కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇవాళ చెప్పడం జరిగింది. మా అందరి ఆశ ఇవాళ 21/21 గెలవడం అనేది మామూలు విషయం కాదు. దేశంలోనే చర్చ జరిగినటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మా బిహేవియర్ ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ ఆశయం, అందరి ఆశయం. విద్యార్థులతో గెలిపించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త లుక్లో కనిపించారు. ఈ నెల 26 నుంచి వారాహి దీక్ష చేపట్టిన ఆయన కాషాయ వస్త్రాలు ధరించారు. ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి అలాగే హాజరయ్యారు. జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో సహా కొందరు అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తించాలి, ఎలా హుందాతనాన్ని చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి అసెంబ్లీకి ప్రతి ఒక్కరూ అర్ధగంటకు ముందు అసెంబ్లీ హాల్లో ముందు లాబీలో కూర్చొని మాట్లాడుకొని జనసేన అభ్యర్థులు అసెంబ్లీలో ఎలా వ్యవహరిస్తున్నారు అని 5 కోట్ల ఆంధ్రులు చూసే విధంగా ఒక భాష, మంచి భాష వాడి ఎవరికి ఇబ్బందులు కలగకుండా, గత ప్రభుత్వంలో దూషణలు, తొడలు తట్టడం, మీసాలు తిప్పడం, ఈలలు వేయడం, సీట్లు పోయి బలవంతులు చేయడం, కొట్టడం, వ్యక్తిగత దూషణలు చేయడం, అటువంటివన్నీ మానుకొని సంక్షేమం, అభివృద్ధి పైన చూసుకొని ఏమేమి నియోజకవర్గాల్లో మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక ప్రణాళికను రూపొందించండి, అధికారులతో సమీక్షలు పెట్టండి అని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎలా కూటమి ప్రభుత్వంలో అటు ప్రజల్లో జనసేన మార్క్ దిశగా డిప్యూటీ సీఎం పవన్ అడుగులు వేస్తున్నారు. జనసేన తీసుకున్న శాఖలపై ప్రజా సూచనలు, సలహాలకు QR కోడ్ విడుదల చేశారు. గూగుల్ ఫామ్ ద్వారా సలహాలు, సూచనలు కోరుతున్నారు పవన్ కళ్యాణ్. ఎవరైనా సరే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌర సరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలంటే QR కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ను ఫిల్ చేసేలా ఏర్పాటు చేశారు. అయితే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్ జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. జనసేన కార్యాలయం వద్ద జనవాడ నిర్వహిస్తూ బాధితుల సమస్యలు వింటూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అవసరమైతే స్వయంగా అధికారులకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నారు జనసేన అధినేత. మొత్తానికి ప్రభుత్వంలో తమదైన మార్కు చూపేందుకు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి మరోమారు శిక్షణా కార్యక్రమాలుంటాయని అంటున్నారు. ప్రజల్లో తమకు వచ్చిన మంచి పేరును కాపాడుకునేందుకు పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నారు. సమావేశంలో ముఖ్యంగా ఏదైతే రేపు బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడతామో దానికి సంబంధించి
ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటిపై రేపు మేమందరం కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి దానిపై ఏ విధంగా మాట్లాడాలి, అలాగే మేమందరం కూడా ఇందులో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, 21 మందిలో వీరికి శిక్షణా తరగతులు ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది. అలా ఈ సమావేశం